నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిఫరెంట్ మాడ్యూల్స్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ది సినిమాటోగ్రఫీ, అసలు లియోనార్డో డావిన్సీ తన ఇంట్లో పడుకున్నప్పుడు కనపడ్డ తలకిందుల నీడ దగ్గర నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనం ఎలాబరేట్ చేసుకుంటూ వస్తున్నాము. అసలు సినిమాటిక్ టెక్నిక్ అంటే ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చారు, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రొడక్షన్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, ఒక సినిమాటోగ్రాఫర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ప్రీ ప్రొడక్షన్లో ఏమేం చేస్తాడు, పోస్ట్ ప్రొడక్షన్లో ఏమేం చేయాలి, అవసరం ఉంటే అసలు ప్రొడక్షన్ స్టేజ్లో సినిమాటోగ్రాఫర్ ఏం చేస్తాడు, అలా మాట్లాడుకుంటూ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఈస్థెటిక్స్ దగ్గరకు వచ్చాము. ఆ ఈస్థెటిక్స్లో కూడా ఇంటర్నల్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎంఫసిస్. అసలు ఎంఫసిస్ అంటే ఏంటి, ఒక సినిమాటోగ్రాఫర్ ఒక ఫ్రేమ్ని పెట్టుకున్నప్పుడు ఏ ఆబ్జెక్ట్కి ప్రయారిటీ ఇవ్వాలి, దాని గురించి మనం ఇప్పుడు ఈ మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్లో ఫస్ట్ అన్నిటికంటే ముందుది ఎంఫసిస్ అంటాం. ప్రయారిటీ, గివింగ్ ప్రయారిటీ టు ది ఆబ్జెక్ట్, మేకింగ్ ఫోకస్ ఆన్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఇది లేయరింగ్ అంటాం. అంటే ఫస్ట్ లేయర్ ప్రయారిటీ ఏంటి, సెకండ్ లేయర్ ప్రయారిటీ ఏంటి, థర్డ్ లేయర్ ప్రయారిటీ ఏంటి అంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి, అసలు ప్రేక్షకుడు ఫ్రేమ్ని చూడగానే దేన్ని చూడాలి, అదే ఎందుకు చూడాలి, దాన్ని ఎట్లా చూడాలి, ఏ దృష్టితో అతను చూడాలి, ఇవన్నీ మనం ఈ ఎంఫసిస్లో మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. దాని తర్వాత స్టెబిలిటీ. ఎంఫసిస్ తర్వాత స్టెబిలిటీ అంటే ఎంఫసిస్ ఇచ్చాము, దాన్ని ఇంకా కొంచెం స్టాండర్డైజ్ చేయడాన్ని మనం స్టెబిలిటీ అంటాం. ఉదాహరణకి ఒక ఫైలు ఒక చోట మనం సబ్మిట్ చేసాము, ఆ ఫైల్ని దాని పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని మీద ఒక సంతకం చేసి స్టాంప్ వేసి పైకి పంపిస్తారు. అంటే ఎండార్స్ చేయడం అంటాం. అంటే ఎస్, దీనికి ఇంత ఇచ్చాము, ప్రయారిటీ ఇచ్చాము, ఈ ప్రయారిటీ ఫిక్స్, ఇంకా కొంచెం పెంచాలంటే దాన్ని మనం స్టెబిలిటీ అంటాము. నెక్స్ట్ది మూమెంట్. మనము ఆల్రెడీ సినిమాటోగ్రఫీ వాటి గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు కెమెరా మూమెంట్ గురించి మాట్లాడుకున్నాము. ఆ టైంలో మనము ఆ మాడ్యూల్లో మూమెంట్ ఆఫ్ ది క్యారెక్టర్ గురించి మనము విల్ డిస్కస్ ఇన్ ది ఈస్థెటిక్ సబ్జెక్ట్ అని ఒక మాట కూడా అనుకున్నాం. ఆ మాడ్యూల్లో డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో ఈ మూమెంట్ అనేది క్యారెక్టర్ మూమెంట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాము. ఇంపార్టెన్స్ ఆఫ్ ది మూమెంట్ ఏంటి, ఆ మూమెంట్ ఎట్లా ఉండాలి, మూమెంట్లో రకాలు ఏంటి, మూమెంట్ తీసుకోవడం వల్ల ఏంటి, మూమెంటు పాజు, తర్వాత మూమెంటు కెమెరా, మూమెంటు యాక్టరు, మూమెంటు తర్వాత రియాక్షన్స్, వీటన్నిటికి సంబంధించిన ఒక్కొక్క దానికి సంబంధించిన రిలేషన్షిప్స్ ఏంటి, ఇవన్నీ మనము ఇక్కడ మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ సీక్వెన్స్. ఈ నాలుగుని మనం ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ అంటాం. ఈ నాలుగు కనబడతాయి మనకి ప్రేక్షకుడికి. ఓహో, ఇది చేశాడు, ఇది ఇలా చేశాడు కాబట్టి నేను దీన్ని ఫీల్ అవుతున్నాను అనే ఫీలింగ్ కలిగేటట్టుగా ఇవి ఉంటాయి. కాబట్టి ఈ నాలుగు మనం ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది కంపోజిషన్ అంటాము. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ది ఎంఫసిస్ అన్నాం. అంటే ఫ్రేమ్ చూడగానే ఈ ఫ్రేమ్లో ప్రేక్షకుడు ఫస్ట్ దేన్ని చూడాలి, దాన్నే ఎందుకు చూడాలి, దాన్ని ఎలా చూడాలి, ఏం చూడాలి, ఎందుకు చూడాలి, ఎలా చూడాలి, వాట్, వై, హౌ. ఏం చూడాలి, ఎందుకు చూడాలి, ఎలా చూడాలి. ఏం చూడాలి అంటే నేను ఈ ఫ్రేమ్లో చేసే కంపోజిషన్ను బట్టి ప్రేక్షకుడి దృష్టి ఎక్కడికి పడాలి. ఇప్పుడు మనం ఇంకొక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక డాట్ పెట్టాను, వైట్ పేపర్లో ఒక డాట్ ఉంది, ప్రేక్షకుడు దీన్నే చూస్తాడు. మొత్తం డాట్స్ ఉన్నాయనుకోండి, పేపర్ నిండా డాట్స్ ఉన్నాయి, దేన్ని చూస్తాడు, దేన్నన్నా చూడొచ్చు. అయితే సెంటర్లో ఉంది కాబట్టి దీన్ని చూసే అవకాశం ఉంటుంది, ఈ సెంటర్లో తీసేసా. ఇప్పుడు దేన్ని చూస్తాడు, దేన్నైనా చూడొచ్చు కదా. అలా కాకుండా పర్టికులర్గా ఒకదాన్ని చూడాలంటే నేను ఏం చేశా, ఇక్కడ స్టార్ పెట్టా.
చూడగానే నాకు ఈ స్టార్ కనబడుతుంది, ఈ డాట్స్ ఏవి కనబడవు. కారణం ఏంటి? దీనికి ఎంఫసిస్ వచ్చింది కాబట్టి. ఏం చూడాలి? దాన్నే ఎందుకు చూడాలి? నాకు ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి, ఇది స్టార్గా ఉంది, దీన్ని స్టార్ ఎందుకు పెట్టాను? ఇక్కడ ఒక స్టార్ ఉందనుకోండి, ఇక్కడ ఒక స్టార్ ఉందనుకోండి, ఇక్కడ ఒక స్టార్ ఉందనుకోండి, ఇక్కడ ఒక స్టార్ ఉందనుకోండి, ఇక్కడ ఒక స్టార్ ఉందనుకోండి. ఇప్పుడు దేన్ని చూడాలి? అన్ని స్టార్లు ఉన్నాయి. ఇంతకుముందు అన్ని డాట్స్ ఉన్నట్లాగా ఇప్పుడు అన్ని స్టార్స్ ఉన్నాయి. దేన్ని చూడాలి? ఇప్పుడు నేనేం చేశా? ఈ స్టార్కి ఒక తోక పెట్టా. చూడగానే ఫస్ట్ దీన్ని చూస్తాడు. ఎందుకు దీన్నే చూశాడు? తోకుంది కాబట్టి, దానికి ప్రయారిటీ ఇచ్చాం కాబట్టి. దీన్ని ఎలా చూడాలి? ఓ ఇది తోక చుక్క అని చూడాలా, అమ్మో తోక చుక్క అని చూడాలా, ఈ తోక చుక్క వీటన్నిటిని కొడుతుంది అన్నట్టు చూడాలా, వీటన్నిటిని డామినేట్ చేస్తున్నట్టు చూడాలా, ఎలా చూడాలి? ఈ ప్రశ్నలన్నీ మనం ఎంఫసిస్ కంప్లీట్ అయిపోయేసరికి మీకు అర్థమవుతాయి. రైట్? ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎంఫసిస్, ఆ ఎంఫసిస్ ఎట్లా క్రియేట్ చేసుకుంటాము, ఏం చేసుకుంటాము మాట్లాడుకుందాం. ఫస్ట్, ఎంఫసిస్ బై హైట్. ఒక ఫ్రేమ్లో మనం కంపోజ్ చేసినప్పుడు అన్నిటికంటే ఎత్తులో ఉన్న దాన్ని ప్రేక్షకుడు చూడడానికి ట్రై చేస్తాడు. ఎవరిని చూస్తారు? ఆటోమేటిక్గా ప్రేక్షకుడి దృష్టిలో మొత్తం ఫ్రేమ్ చూడగానే ఫస్ట్ వీడి మీద పడుతుంది. ఎందుకు వాడి మీద పడింది? బికాస్ ఆఫ్ ది హైట్. వీళ్ళందరికంటే వీడు హైట్లో ఉన్నాడు. దీన్ని మనం గ్రాఫ్ గీసుకుంటే ఇలా వచ్చింది. సో ఆటోమేటిక్గా పీక్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని చూసాము, వీడిని చూసాము. దీనికి మనకి ఎగ్జాంపుల్ మన సై సినిమాలో శశాంకని నితిన్ రైల్వే స్టేషన్లో వాళ్ళతో గొడవపడే ప్రాసెస్లో రక్షిస్తాడు. రక్షించిన తర్వాత అందరూ గోల్కొండ ఫోర్ట్ దగ్గర సమావేశం అవుతారు. ఆ సమావేశంలో మనకి చాలామంది చాలా ప్లేసులలో ఉంటాడు. ఇక్కడ నితిన్ ఉంటాడు, ఇక్కడ శశాంక్ ఉంటాడు, ఇక్కడ అమ్మాయి ఉంటుంది, ఇక్కడ ఇంకొకళ్ళు ఉంటారు, ఇక్కడ ఇంకోళ్ళు ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, మొత్తం ఉంటారు. ఫ్రేమ్ పెట్టగానే నేను ఎవరిని చూస్తాను? ఆటోమేటిక్గా ఈ హైట్లో ఉన్న నితిన్ని చూస్తాను. ఇక్కడ గొట్టం సుబ్బారావుని పెడితే ఆ గొట్టం సుబ్బారావుని చూస్తాను. ఇక్కడ నితిన్ని పెట్టి నేను ఇక్కడ గొట్టం సుబ్బారావుని పెట్టాను అనుకోండి, నేను నితిన్ని చూడను, గొట్టం సుబ్బారావునే చూస్తాను. కారణం ఏంటంటే ఆ ప్లేస్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోయి మన దృష్టిని అది ఆకర్షిస్తుంది కాబట్టి ఆ ప్లేసు అక్కడ ఎవరు పెడితే వాళ్ళే ఆ సిచ్యుయేషన్లో లీడర్, వాళ్ళే ఆ సిచ్యుయేషన్లో ఇంపార్టెంటు. దీన్ని మనం ఎంఫసిస్ బై హైట్ అంటాము. నెక్స్ట్, ఎంఫసిస్ బై కాంట్రాస్ట్. ఓ నలుగురు మనుషులు ఉన్నారు. నలుగురిలో నేను ఎవరిని చూస్తున్నాను? ఎవరినైనా చూడొచ్చు. ఇప్పుడు నేను ఒకళ్ళని చూడాలి అని డిసైడ్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరిని చూస్తాము? ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ వైట్ షర్ట్లు వేసుకున్నాడు, వీడొక్కడు వేరే షర్ట్ వేసుకున్నాడు, వీడిని చూస్తాను. సో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరికీ కాంట్రాస్ట్గా ఎవరున్నారో వాళ్ళని చూస్తాను. ఇప్పుడు అందరూ ఇదే షర్ట్లు వేసుకున్నారు. మరి ఇప్పుడు ఎవరిని చూస్తాము? ఇతన్ని చూస్తాము. ఎందుకని? మిగతా వాళ్ళందరికంటే డిఫరెంట్గా ఉన్నాడు. వెరీ గుడ్, సూపర్. అందరూ చేతులు పైకి ఎత్తియే ఉన్నారు, ద్వారము తెరిచియే ఉన్నది. ఇప్పుడు ఎవరిని చూస్తాం? అందరూ అటు తిరిగి ఉన్నారు, వీడొక్కడు ఇటు తిరిగి ఉన్నాడు.
వాడిని చూస్తాం. వాడు కూడా అటే తిరిగి ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని చూస్తాం? అందరి చేతులు పైకి పెట్టుకున్నారు, వీడున్నాడు, వీడిని చూస్తాం. సో ఒక ఒక కంపోజిషన్లో మనం ఎవరిని ప్రేక్షకుడు చూడాలి అనేది మనం ఇలా డిసైడ్ చేస్తాము. అట్లాగే బై యూజింగ్ కలర్, అందరూ ఒక కలర్ వేసుకున్నారు, వీడొక్కడు ఇంకో కలర్ వేసుకున్నాడు అనుకుందాం. ఆటోమేటిక్గా వాడిని చూస్తాము. సో ఒక క్యారెక్టర్కి ఎంఫసిస్ ఇవ్వాలనుకున్నప్పుడు మనకి సినిమాలలో డాన్స్ చేసేటప్పుడు మీరు చూస్తే మొత్తం బ్యాచ్ అంతా ఒక కలర్ వేసుకుంటే మధ్యలో ఉండే హీరో హీరోయిన్లు వేరే కలర్ వేసుకుంటారు. సో అట్లా మనం ఎంఫసిస్ బై కాంట్రాస్ట్ అంటాం. నెక్స్ట్ ట్రయాంగులర్ ఎంఫసిస్. మనము ఇంతకుముందు మాడ్యూల్లో లైన్స్ గురించి మాట్లాడుకున్నాం. డయాగ్నల్ లైన్స్ రెండు డైరెక్షన్ క్రియేట్ చేస్తాయి అని మాట్లాడుకున్నాం. దీన్ని మనం ట్రయాంగులర్ ఎంఫసిస్ అంటాం. అంటే ఇక్కడొకళ్ళు ఉన్నారు, ఇక్కడొకళ్ళు ఉన్నారు, ఇక్కడొకళ్ళు ఉన్నారు. ఇక్కడ కెమెరా పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళిద్దరి నుంచి మన దృష్టి ఇటు వెళ్ళిపోయి వీడు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇక్కడ కెమెరా పెట్టాను అనుకోండి, వీళ్ళిద్దరి మధ్యలో ఇతని వైపు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కెమెరా పెట్టాను అనుకోండి, ఇతనికి ఇంపార్టెన్స్ ఉంటుంది. నాకు ఆ ఫ్రేమ్లో ఎవరు ఇంపార్టెంటు అనే దాన్ని డిసైడ్ చేసుకోవడానికి నేను ఈ ట్రయాంగులర్ ఎంఫసిస్ యూజ్ చేస్తాను. దీన్నే బాస్ అండ్ సబార్డినేట్ ఎంఫసిస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అత్తారింటికి దారేది సినిమా. అత్తారింటికి దారేది సినిమాలో ఇక్కడ కెమెరా పెట్టాము, ఇక్కడ బొమ్మని రాణి గారు కూర్చొని ఉన్నారు. ఆటోమేటిక్గా మనకి వీళ్ళందరికంటే ఇతని ఇంపార్టెంటు అని ఒక ఫీలింగ్ కలిగింది. ఎందుకు కలిగింది? ఈ ట్రయాంగులర్ ఎంఫసిస్ వల్ల ప్రేక్షకుడు చూసే ప్రాసెస్లో ఆటోమేటిక్గా దృష్టి డయాగ్నల్ లైన్ వల్ల ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసి ఇక్కడ ఆగిపోతుంది. ఈ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ వస్తుంది. సో ఆటోమేటిక్గా బాస్ ఇతను అని ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ ఎవరిని కూర్చోబెట్టినా ఇతనే బాస్ అని ఒక ఫీలింగ్ మనకు కలగడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ది ట్రయాంగులర్ పొజిషన్ వల్ల. సో దీన్ని మనం బాస్ అండ్ సబార్డినేట్ ఎంఫసిస్ లేదా ట్రయాంగులర్ ఎంఫసిస్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఎంఫసిస్ బై పొజిషన్. ఇక్కడ సింహాసనం ఉంది. ఈ సింహాసనం మీద
ఆటోమేటిక్గా ఈ పొజిషన్ వల్ల మనకు తెలియకుండా ఇక్కడ ఎవరిని కూర్చోబెడితే వాళ్ళే రాజు అనుకుంటాం. మిగతా వాళ్ళని వీళ్ళని మంత్రులు ఏదనుకుంటాం, వీళ్ళని సైన్యాధిపతులు అనుకుంటాం, సామంతులు అనుకుంటాం, ఇంకోటి అనుకుంటాం ఏదనుకున్నా ఆటోమేటిక్గా మనం ఇక్కడ కెమెరా పెడితే ఈ పొజిషన్ వల్ల ఆ క్యారెక్టర్కి ఎంఫసిస్ వస్తుంది. నెక్స్ట్, ఎంఫసిస్ బై ఎలియనేషన్. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆటోమేటిక్గా మనం ఈ ఫ్రేమ్ చూడగానే ఇతనికి ఇంపార్టెన్స్ ఫీల్ అవుతాము. దీన్ని మనం ఎంఫసిస్ బై ఎలియనేషన్ అంటాం. అంటే ఈ గ్రూప్లో నుంచి ఇతన్ని బయటికి తీసుకురావడం ద్వారా మనం ఇతనికి ఎంఫసిస్ ఇచ్చాము. ఎంఫసిస్ బై ప్లేస్. పరిగెడుతున్నారు అందరూ, ఎవరిని చూస్తాం? ఆటోమేటిక్గా పరిగెత్తే ప్రాసెస్లో వీళ్ళని చూస్తాము. ఎందుకంటే ఆటోమేటిక్గా ముందు ఎవరున్నారు, ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు వాళ్ళని చూస్తాం. నలుగురు ఉంటే నలుగురిలో ఎవరు ఫస్ట్ ఉన్నారో వాళ్ళనే చూస్తాము. దీని ఎంఫసిస్ బై ప్లేస్ అంటాము. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఫిలిం మేకింగు, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ 3 మేజర్ వింగ్స్, చాలా ఇంపార్టెంట్ వింగ్స్. ఈ ఇంపార్టెంట్ వింగ్స్లో ఉండే డిఫరెంట్ కోర్సెస్ని, డిఫరెంట్ క్రాఫ్ట్లని మనకు చాలా ఈజీగా, సింపుల్గా, అతి తక్కువ ఫీజులతో మనకు ఆఫర్ చేస్తుంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ సర్టిఫికేషన్ తోటి అథెంటిక్గా వాటి అఫిలియేషన్తో మనకి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో మిగతా కోర్సెస్ కూడా స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, యానిమేషన్ కావచ్చు, ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, డిజిటల్ పెయింటింగ్ కావచ్చు, ఇట్లా రకరకాల కోర్సెస్ నేర్చుకుంటే మీరు ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు ఈ చేసిన క్లాసెస్లో మీకు ఎంఫసిస్ ఎట్లా ఇవ్వాలి, ఒక పని చెయ్యాలి, ఇక్కడ పెట్టాలి, ఇది అన్నారనుకోండి, ఆ విజువల్గా బొమ్మ గీసి చూపించడమో లేకపోతే విజువల్గా ప్రజెంట్ చేసిన దాంట్లో ఉండేంత ఇంపాక్ట్ మామూలుగా చెప్తే ఉండదు. మీరు పిచ్ డెక్ తయారు చేసుకోవాలన్నా, స్టోరీ బోర్డ్ తయారు చేసుకోవాలన్నా, మీకు మోర్ దెన్ 1 క్రాఫ్ట్స్ ఉంటే మీకు అద్భుతంగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక మంచి మల్టిపుల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్న ఒక క్రాఫ్ట్ మ్యాన్గా ఇండస్ట్రీకి పరిచయం అయితే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి తక్కువ టైం పడుతుంది, ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.